Everyone, welcome to our Q1 class 22. So, in the last class we have discussed about the second unit, that is double crank uh, double hooks joint, and we have done some problem applications on that. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం నిన్న సాల్వ్ చేసాము. ఓకే, సో మీ సైడ్ ఆఫ్ పాయింట్ నుంచి నేను అడిగింది ఒకటేనండి. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను, అది టెక్స్ట్ బుక్ లింక్. సో మీరు సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే థర్డ్ యూనిట్. ఓకే, సో కైనమాటిక్స్ థర్డ్ యూనిట్ అండి. సో లెట్ us go into the topic. So what is the content in the third unit? Let's have a brief look on it. Kinematics and plane motion of body. Two parts ఉన్నాయి మనకి థర్డ్ యూనిట్ లో. కైనమాటిక్స్ అట్ ద సేమ్ టైం ప్లేన్ మోషన్ ఆఫ్ ద బాడీ, మూడు పార్ట్స్. అందులో కైనమాటిక్స్ లో వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ మోషన్ ఆఫ్ లింక్ మిషన్ in a machine determination of velocity, acceleration diagram, graphical method, application of relative velocity method for 4-bar chain, velocity and acceleration analysis of a given mechanism, Klein's determination of Curie's component of acceleration, Curie's. ఇవన్నీ కూడా మనకి ఈ యూనిట్ 3లో ఉండే సిలబస్. తర్వాత ప్లేన్ మోషన్ ఆఫ్ ఎ బాడీలో ఇన్స్టంటేనియస్ సెంటర్ ఆఫ్ రొటేషన్, సెంట్రాయిడ్, axodius, relative motion between two bodies. తర్వాత three centers in line theorem, graphical representation of instantaneous center, determination for simple mechanism, determination of angular velocity of points in lines. So these are the things you are going to see in unit 3. Kinematics, ఇంకోటి plane motion of a body. సో ఇందులో వెలాసిటీ, యాక్సలరేషన్ అంటే ఏంటి, మోషన్ ఆఫ్ లింక్ అంటే ఏంటి, తర్వాత మిషన్ డిటర్మినేషన్ ఆఫ్ వెలాసిటీ, యాక్సలరేషన్ డయాగ్రామ్స్, గ్రాఫికల్ మెథడ్స్. సో దీస్ ఆర్ ద few contents that can see here. So let us have a glimpse of that one. So first of all, let us see what are the definitions that we are going to learn in this topic. The first one is displacement. So what displacement అంటే ఏంటి, మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ లో కూడా దీని గురించి చదువుంటారు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి, నథింగ్ బట్ మూవింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. ఓకే, అంతే కదా డిస్ప్లేస్మెంట్, ద బాడీ మూవింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అ బాడీ ఈజ్ ఇట్స్ చేంజెస్ ఆఫ్ పొజిషన్ విత్ రెఫరెన్స్ టు అ సర్టెన్ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఏం లేదండి, మీరు ఒక పాయింట్ నుంచి ఇంకో చోట మారారు, నడుచుకుంటూ వెళ్ళారు, లేకపోతే జరిగారు. సో లేదా మీ దగ్గర ఉన్న ఒక వస్తువుని ఇటు నుంచి అటు విసిరారు. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద బాడీ. అంటే ఏంటంటే ఏంటది డిస్ప్లేస్మెంట్ ఎలా జరిగింది అంటే వీ మస్ట్ హ్యావ్ 2 పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్. సో ఇక్కడ ఏమన్నా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఇట్ చేంజెస్ ఫ్రమ్ పొజిషన్ విత్ రెఫరెన్స్ టు ద ఫిక్స్డ్ పాయింట్. అంటే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ పాయింట్ లేకుండా చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ విజయవాడ నుంచి హైదరాబాద్ 254 kilometers అన్నాం. So 254 kilometers is the displacement or the distance, so called. So displacement అనేది ఎట్లా రెఫర్ చేసామంటే ఫిక్సింగ్ వన్ పాయింట్, వన్ ఎండ్. ఐదర్ we have to fix విజయవాడ or we have to fix హైదరాబాద్ and we have to go for another one. సో అలా ఫిక్స్ చేయకుండా మనం గాల్లో ఎక్కడి నుంచి ఇక్కడ అని చెప్పలేము. సో వన్ ఎండ్ we have to fix. సో డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా అలాగే రెఫర్ చేస్తాం. నెక్స్ట్ వెలాసిటీ, ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో వెలాసిటీ ఎప్పుడు కూడా వెక్టర్ క్వాంటిటీ, అంటే డైరెక్షన్ ఉంటుంది వెలాసిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ అన్నాము, తర్వాత వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మూవింగ్ ఒక పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ పాయింట్ డిస్ప్లేస్మెంట్. సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అయింది అంటే ఆ మూవ్ అయ్యే పార్ట్ లో విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే ఎంత టైంలో మూవ్ అయ్యింది.
సో దట్ థింగ్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు. సో అది డిస్ప్లేస్మెంట్. ఎంతసేపట్లో వెళ్ళారు అనేది వెలాసిటీ. అంటే ఎంతసేపు అనేది ఏంటిది, ఎంతసేపు అనేది ఈజ్ రిలేటెడ్ టు టైం. అంటే డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం, చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే మీరు 5th మినిట్లో సమ్ ఇబ్రహీంపట్నంలో ఉన్నారు, లేకపోతే ఒక 30 మినిట్స్ తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్నారు, 60 మినిట్స్ తర్వాత గోదావరి దగ్గర ఉన్నారు. అంటే ఏంటి, మీరు డిస్ప్లేస్మెంట్లో మూవ్ అవుతున్నారు, అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మూవ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే ఫస్ట్ మినిట్ దగ్గర ఎక్కడ ఉన్నారు, 30th మినిట్ దగ్గర ఎక్కడ ఉన్నారు, 60th మినిట్ దగ్గర ఎక్కడ ఉన్నారు. అంటే డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈస్ కాల్డ్ వెలాసిటీ అండ్ ఈజ్ ఆల్వేస్ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండేదాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటారు. డైరెక్షన్ అంటే వెలాసిటీకి డైరెక్షన్ లేకుండా ఉండదు. Velocity will travel in only in one direction, not in all directions. So it will have certain direction and magnitude. Okay, a magnitude is nothing called distance covered. Next, linear velocity. What is meant by velocity and what is meant by linear? It is a rate of change of displacement of body along a straight line with respect to motion. And along a straight line, linear velocity. And for example, a particular body is moving, మన ఈ రోడ్ మ్యాప్ లో చూసుకున్నాం. లీనియర్ వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ గానే కొలుస్తారండి, అంటే స్ట్రైట్ లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లీనియర్ వెలాసిటీ అనేది ఎలా డిఫైన్ చేయాలంటే, వెన్ వీఆర్ మూవింగ్ ఆన్ ఏ బైక్ ఆర్ వెన్ వీఆర్ మూవింగ్ 4-wheeler అనుకుందాం, మనం ట్రావెల్ అయ్యేది కూడా మనకు లీనియర్ వెలాసిటీ లానే డిస్ప్లేస్ అవుతుంది. ఎందుకని అంటే యు ఆర్ నాట్, అంటే ఇప్పుడు లీనియర్ గానే మూవ్ అవుతుంది, అంటే టర్నింగ్ తిరిగినా సరే ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. అంటే అది ఎప్పుడు కూడా ఇలా జరుగుతుంది, అంటే జరిగిన చోట అది స్ట్రైట్ గానే వెళ్తుంది, అంటే మేబీ ఇట్ మే టేక్ సమ్ టైమ్ కర్వ్ లీనియర్ పార్ట్ ఆన్. కానీ లీనియర్ వెలాసిటీ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, not in a curved line with respect to time. Along a straight line with respect to time. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లో కూడా మనకి వెలాసిటీ ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ కానీ లేకపోతే సర్క్యులర్ మోషన్ లో కూడా ఎప్పుడు కూడా వెలాసిటీ ఎప్పుడు ఎట్లా మూవ్ అవుతుంది, సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది అని చెప్పి దాన్ని లీనియర్ వెలాసిటీ అంటాం, లేదు దాని వెలాసిటీ అంటాం. అదే ఒక రేసింగ్ కార్ తీసుకోండి, ఒక రేసింగ్ కార్ ఒక స్ట్రైట్ లైన్ పాత్ లో చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది, అప్పుడు దాన్ని ఏమంటారంటే లీనియర్ వెలాసిటీ, బికాస్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. తర్వాత యాంగులర్ వెలాసిటీ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ పొజిషన్ ఆఫ్ అ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం. యాంగులర్ పొజిషన్ అంటే సర్క్యులర్ గా ఇట్లా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే క్లాక్ తీసుకోండి, క్లాక్ ఇలా మూవ్ అవుతాం, ఓకే ఇలా మూవ్ అవుతాం. సో యాంగులర్ వెలాసిటీ అంటే దాంట్లో సెకండ్స్ ముందు తీసుకోండి, ఎందుకంటే మనకి మినిట్స్ కానీ అవర్స్ కానీ చాలా లేట్గా మూవ్ అవుతుంది కాబట్టి సెకండ్స్ ముందు తీసుకోండి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ పొజిషన్ అంటే ఫస్ట్ 0 దగ్గర ఉంటుంది, తర్వాత 1, 2, 3, 4 అంటే ఇట్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగిల్. అంటే ఫస్ట్ ఇది 0 degrees అనుకోండి, 10 degrees, 20, 30, 40, 50, 60, 70, 90, మళ్ళీ 110, 100, 110, అట్లా ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ యాంగులర్ వెలాసిటీ. సో దీన్ని ఏమంటారంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగిల్, దాన్ని ఏమంటారంటే యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ యాక్సలరేషన్, ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ. ఓకే, సో ఇంతకుముందు మనం వెలాసిటీకి యాక్సలరేషన్కి ఏంటంటే వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, డిఎస్, V is equal to ds అండి. వెలాసిటీ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ it is the rate of change of displacement with respect to tt, అంటే ds by dt. velocity V is equal to ds by dt. Similarly A is equal to dv by dt, అంటే rate of change of velocity with respect to time, that is called acceleration. Okay, and next angular acceleration, it is the rate of change of acceleration of the body with respect to time.
Angular acceleration అంటే nothing but acceleration అంటే it is the rate of change of angular velocity. ఇంతకుముందు angular velocity చూసాం కదా. Angular acceleration అంటే rate of change of angular velocity of the body with respect to time. Okay, so these are the definitions you have to remember. Okay, so 2 marks అడుగుతాడు sometimes. Okay, 5 marks కూడా ఇందులో ఏదన్నా ఒక 3 definitions ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. Next, velocity analysis. Velocity analysis. What is the velocities that are involved? Velocity analysis involves linear velocity of various points of different links of mechanism as well as angular velocity of links. Velocity analysis lo entante linear velocities of various points on different links. Okay, various points on different links of mechanism as well as angular velocities of the links. ఈ రెండు మనకి velocity analysis లో వస్తుంది. తర్వాత velocity analysis in prerequisite of acceleration analysis with further leads to force analysis of various links of mechanism. అంటే velocity analysis ఏంటంటే ప్రీరిక్విసైట్ అంటే ముందుగానే దాన్ని అనలైజ్ చేయడం. ఓకే, ఇది యాక్సలరేషన్ విత్ ఫర్దర్ లీడ్స్ టు ఫోర్స్ అనాలిసిస్. తర్వాత ఏమవుతుందంటే ఫోర్స్ అనాలిసిస్ అవుతుంది, వెలాసిటీ అనాలిసిస్ తర్వాత ఫోర్స్ అనాలిసిస్ అవుతుంది. సో మెథడ్ ఆఫ్ వెలాసిటీ అనాలిసిస్. సో ఈ వెలాసిటీ అనాలిసిస్ ఎలా చేస్తామంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రాఫికల్ మెథడ్, ఇంకోటి అనలైటికల్ మెథడ్. ఓకే, గ్రాఫికల్ మెథడ్, అనలైటికల్ మెథడ్. సో ఇందులో వెలాసిటీ అనాలిసిస్లో గ్రాఫికల్ మెథడ్, అనాలిసిస్ మెథడ్ 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి రిలేటివ్ వెలాసిటీ మెథడ్, ఇంకోటి ఇన్స్టాంటేనియస్ మెథడ్. Relative velocity method, instantaneous. These are the 2 methods in graphical method that defines the velocity analysis. Do you understand? Velocity analysis ni find out cheyadaniki 2 methods unnayi. Okati graphical method, inkoti analytical method. Graphical method lo malli 2 methods unnayi. Relative velocity method, instantaneous method. Inkoti the sub method, inkoti entadi analytical method. So totally manaki 2 methods unnayi. So అందులో graphical methods ఉన్నాయి. Next, space diagram and what is meant by space diagram, okay, or configuration diagram. So let us see, this is a machine or a mechanism represented by skeleton of, it is known as configuration diagram. So దీన్ని line diagram అంటారు లేదా space diagram అంటారు. See, space diagram అంటే ఈ space diagram ఏం డిఫైన్ చేస్తుందంటే ఇది మెకానిజం అండి. ఇది క్రాంక్, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది పిస్టన్, ఇది మూవ్ అవుతుంది, ఇది సిలిండర్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం. సో దీన్ని ఇలా డిఫైన్ చేయటం అంటే క్రాంక్ని ఇట్లా సర్క్యులర్ ఒక సర్కిల్తో రిప్రజెంట్ చేయటం, కనెక్టింగ్ రాడ్ని ఒక లింక్తో రిప్రజెంట్ చేయటం, పిస్టన్ని ఇలా రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేయటం. సో దిస్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. This is called a configuration diagram. Okay, so this is called a configuration diagram. Okay, next, relative motion. Relative motion, relative velocity of 2 bodies. If you observe here, the relative motion, relative velocities of 2 bodies. Okay, so relative velocities of 2 bodies moving in a straight line. So how to define relative velocity of 2 bodies? Okay, so ఇందులో మీరు కనుక consider 2 bodies A and B moving parallel in same direction. Okay, consider 2 bodies A and B అంటే ఒక లైన్ మీద. Okay, if you observe here, so this is a line. Okay, consider 2 bodies A and B. Okay, 2 bodies move అవుతున్నాయి. Okay, so 2 bodies ఇట్లా మూవ్ అవుతున్నాయి. Okay, సో దీంట్లో మనకి ఇది A అనుకున్నాము, ఇది B అనుకున్నాము. 2 bodies with velocity, ఇది ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది, VA. ఇది ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది, VB. So 2 bodies A and B are moving in a straight line with the absolute velocity V and V. VA is greater than, అంటే VA velocity VB కన్నా ఎక్కువ. The relative velocity of A with respect to B, relative velocity of A with respect to B, that is given by VAB. So relative velocity of A with respect to B అన్నమాట VAB అన్న. అదే relative velocity of B with respect to A అయితే VBA అంటాం. ఏదైతే ముందు చెప్తున్నామో దాన్ని ముందు రాస్తాం, విత్ రెస్పెక్ట్ టు చెప్తున్నాం అది తర్వాత రాస్తాం. సో VAB is equal to the vector difference of A and BB.
సో దీనికి సంబంధించిన it is given by vector difference, that is given by VA bar minus VB bar. VA bar minus VB bar. So VA bar అంటే ఏంటి, vector definition of a given body అన్నమాట. ఓకే, సో VA bar అంటే vector definition velocity definition. Okay, VA bar minus VB bar. Similarly with respect to B with respect to A అయితే VB bar minus VA bar. Therefore that can be given as VB bar minus VA bar. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ ఆఫ్ VA bar minus VB bar అంటే మైనస్ VA అంటే ఇన్ నెగిటివ్ డైరెక్షన్. సో దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు కదా, సో దిస్ వన్ దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ది సేమ్ ఎట్లాగా ఉంది కదా. సో అందుకని VA bar minus VA bar. The relative velocity of A with respect to B and the relative velocity of point B with respect to R equal in magnitude, అంటే magnitude లో equal but opposite in direction. So this gives the relative velocity of two bodies moving in a straight line. సో అట్లా డిఫైన్ చేస్తాం VA ఒక రెండు బాడీస్ ఉన్నాయి మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ A అండ్ B, వేరే A is greater than B, velocity of A is greater than B అనుకున్నాము. VA is greater than VB. The relative velocity of A with respect to B is given by VAB, దాన్ని బట్టి VA bar minus VB bar. Similarly B with respect to A, VB bar minus VA bar, దాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ VA bar minus VB bar. సో VA bar minus VB bar అంటే VAB, సో మైనస్ ఆఫ్ VAB. So here the both magnitude VAB are same in both conditions. Only the thing is the direction is changing. It is having positive direction and it is having negative direction. So అందుకే వాడి కన్క్లూషన్ ఏమి ఇచ్చారంటే the relative velocity of point A with respect to point B are equal in magnitude but opposite in direction, both vice versa. Okay. Next, motion of link. Velocity of any point on a link with respect to another on the same link is always perpendicular to the line joining of these points, and the configuration is given by. So the velocity of any point on a link. So the velocity on any point of a link. So ఇది ఒక లింక్ A, BCA అనేది ఒక లింక్ అండి. ఓకే, BCA ఒక లింక్, AB ఒక లింక్. సో ఇట్లా AB అనేది హోల్ లింక్ అనుకున్నాం. సో ఈ లింక్ లో VABలో ఇందులో ఇది ఒక వెలాసిటీ అనుకున్నాం. The velocity at any point on the link, you can consider any point on the link with respect to another on the same link, always perpendicular. అట్లా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. the line joining this point, దాని కాన్ఫిగరేషన్ అంటే దీన్ని ఎలా ఇస్తారు అంటే ACB అంటే ఇట్లా ఇచ్చారు. సో the velocity is given by VBA. Okay, so omega is equal to angular velocity of link AB, and velocity of B with respect to A అంటే ఏమవుతుంది VBA, that is given by VBA is equal to velocity of B with respect to A, VBA, that is AB bar, that is given by angular velocity అంత ఇచ్చాడు ఇక్కడ omega into AB. So velocity of any point అంటే ఏమవుతుంది C అనుకున్నాం with respect to A. సో ఒక పాయింట్ అనుకున్నాము, ఆ పాయింట్ C అనుకున్నాం. ఎనీ పాయింట్ అక్కడ మనకి డిస్టెన్స్ కానీ మిడ్ పాయింట్ కానీ లేకపోతే దాని లొకేషన్ ఏమో. సో అందుకని విత్ రెస్పెక్ట్ టు ఏమనుకున్నాం, ఎనీ పాయింట్ ఆన్ ద సేమ్ లింక్ అంటే విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్, ఎనీ పాయింట్ ఆన్ ద లింక్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్. ఎనీ పాయింట్ ఏంటిది C, అనదర్ సేమ్ పాయింట్ అవుతుంది A. సో VCA is given by OC bar, that is given by VCA is equal to OC bar. So that is given by omega into AC. So this is true. Therefore, from the equation 1 and 2, VCA and VBA, that is velocity of C, both these is given by AC bar by AB bar. So this is not O, this is A. AC bar by AB bar. That is omega AC by 1. So our only cancel just the AC by AB. So it is the ratio of AC and AB. అంటే ఎక్కడైతే పాయింట్ తీసుకున్నావో అక్కడ నుంచి ఒక పాయింట్ అంటే ఎనీ పాయింట్, ఇది C అనుకున్నాం, లేకపోతే ఇది ఇక్కడ ఇంకో పాయింట్ D అనుకో, AD by
VDO. Okay, it is the ratio of the two with respect to the two endpoints. Okay, so these are the few glimpses from the equation 3. సో మనకున్న ఫస్ట్ ఇందులో చూడండి వెలాసిటీ యాక్సలరేషన్ మోషన్ ఆఫ్ లింక్ తర్వాత వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అంటే ఏంటి మోషన్ ఆఫ్ లింక్ అంటే ఏంటి తర్వాత ఇంకా డిటర్మినేషన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ డయాగ్రామ్ గ్రాఫికల్ మెథడ్ సో ఇందులో మనం ఇక్కడ వరకు చూస్తామండి మోషన్ ఆఫ్ లింక్ వరకు సో రిమైనింగ్ థింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెలాసిటీ అంటే ఏంటి యాక్సలరేషన్ అంటే ఈ డెఫినేషన్స్ని మనం చూసాము ఇక్కడ సో వాట్ ఆర్ ద డెఫినేషన్స్ వీ హ్యావ్ సీన్ హియర్ తర్వాత లీనియర్ వెలాసిటీ అంటే ఏంటి యాంగులర్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ అంటే యాంగులర్ యాక్సలరేషన్ సో తర్వాత కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేస్తాం సో ఇంతకు ముందు కూడా మనం ఇట్లాగే దీన్ని తర్వాత మనకి ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 బార్ చైన్ వెలాసిటీ మెథడ్ ఫర్ 4 బార్ చైన్ తర్వాత ఇదొకటి కోరిలియోస్ మెథడ్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ క్లెన్స్ డిటర్మినేషన్ ఈ రెండు కూడా ఇందులో ఇంపార్టెంట్ తర్వాత వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అనాలిసిస్ ఆఫ్ ఎ గివెన్ మెకానిజం సో హీ విల్ గివ్ యూ ఫ్యూ మెకానిజమ్స్ దాంట్లో వెలాసిటీ యాక్సలరేషన్ డిటర్మైన్ చేయమంటారు సో వాటిని మనం డిఫైన్ చేయాలి ఓకే సో ఇందులో మనకి గమనిస్తే ఈ వెలాసిటీ అనాలిసిస్ ఈ రిలేటివ్ వెలాసిటీ మెథడ్ కానీ ఇన్స్టంటేనియస్ సెంటర్ మెథడ్ కానీ ఓకే సో ఈ గ్రాఫికల్ మెథడ్ అనలిటికల్ మెథడ్ ఈ వెలాసిటీ అనాలిసిస్లో ఇంపార్టెంట్ అండి సో ఇందులో మనం దీన్ని డిఫైన్ చేసాము సో రిలేటివ్ మోషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఓకే సో ఇదంటే ఏంటి ఓకే సో దిస్ డిఫైన్స్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ సో కైనమాటిక్స్ అంటే ఏం లేదండి మీకు ఆల్రెడీ చెప్పాను డైనమిక్స్కి కైనెటిక్స్కి కైనమాటిక్స్కి సో ఇట్ ఈస్ ద మోషన్ ఇన్వాల్వ్డ్ విత్ ద మిషన్స్ విచ్ ఆర్ ఇన్ మూవింగ్ ఓకే కైనెటిక్స్కి కైనమాటిక్స్కి తేడా కైనెటిక్స్ విచ్ డీల్స్ విత్ ఎనీ బాడీ kinematics only deals with the mission components okay so that is the main difference so kinematics lo mano velocity acceleration motion of links tarata determine velocity determination ala acceleration diagrams graphical method applications iyanni kuda మనం ఇందులో అబ్జర్వ్ చేస్తాం సో ఇందులో మీరు థియరీ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ అప్లికేషన్ ఎక్కువ ఉంటాయి ఓకే సో నా సైడ్ నుంచి మీకు చెప్పేది ఒకటే ఏంటంటే మనకి ఇప్పటికి 2 యూనిట్స్ అయినాయండి సో 2 యూనిట్స్లో ప్రాబ్లమ్ అప్లికేషన్ మీకు ఫస్ట్ యూనిట్లో చెప్పాను సెకండ్ యూనిట్లో చెప్పాను ఓకే సో ఫామ్ ఈజ్ ఆల్వేస్ థియరీ కమ్ ప్రాబ్లమ్ అప్లికేషన్ క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా స్ప్లిట్ చేసి ఇస్తాడు ఒకటి థియరీ ఇస్తాడు ఇంకోటి ప్రాబ్లమ్ అప్లికేషన్ ఇస్తాడు కాంబినేషనే అడుగుతారు అంటే మీరు ఒక క్వశ్చన్ కంప్లీట్గా ఆన్సర్ చేయాలంటే ఈ 2 పార్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు ఓన్లీ థియరీ పార్ట్ చదువుకొని వెళ్ళిపోయి నేను రాసేస్తానంటే కుదరదు ఓకే సో ప్రాబ్లం థియరీ 2 తర్వాత క్యామ్ డయాగ్రామ్స్ ఉంటాయి అంటే ఖచ్చితంగా మీరు దీనికి డ్రాఫ్టర్ తీసుకెళ్ళాలండి డ్రాఫ్టర్ అండ్ సెట్ స్క్వేర్ సో ఎందుకంటే క్యామ్ డయాగ్రామ్స్ కానీ వచ్చినాయంటే సో అప్పుడు మీరు ఆ క్యామ్ డయాగ్రామ్స్ ఖచ్చితంగా మీ డ్రాఫ్టర్ యూజ్ చేసి డ్రా చేయాలి అది నెక్స్ట్ యూనిట్ 4th యూనిట్ క్యామ్స్ ఓకే సో గేర్ ట్రైన్స్ క్యామ్స్ ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి సో 3rd యూనిట్లో మనం చూసాం ఇక్కడ సో వెలాసిటీ యాక్సలరేషన్ అంటే ఇందులో కూడా మనకి ఇన్స్టంటేనియస్ సెంటర్ మెథడ్ ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లమ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇన్స్టంటేనియస్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ మెకానిజమ్స్ సో ఇవన్నీ కూడా ఉంటాయి So I hope you all understand the introduction of kinematics. Okay. So మీకు ఆల్రెడీ నేను 2 ఆన్సర్స్ అంటే సబ్మిట్ చేయమని చెప్పాను మీ ఓన్ సెలక్షన్గా సో ఇంతవరకు ఎవరో నాకు సబ్మిట్ చేయలేదు 3 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ 2 లాంగ్ ఆన్సర్స్ యూనిట్ 1 నుంచి యూనిట్ 2 నుంచి మీరు అది రాసి ఫోటో తీసి రాసినది ఓకే బుక్ ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి
ఓకే, నా పర్సనల్ దీనికి మీ కింద మీ నేమ్ నెంబర్ ఎవరైతే పెడతారో వాళ్ళకి అసైన్మెంట్ మార్క్స్ ఇస్తానండి. ఎవరూ పెట్టకపోతే అందరికీ 0 పెడతానండి. అందులో పెద్ద మాటలు ఏమి లేదు. సో మీకేమి ఇంటి దగ్గర చేయాల్సిన పనులు కూడా ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఒకవేళ చేయాలనుకున్నా మీరు మార్నింగ్ 6 to 9 కాబట్టి మీరు మిగతా టైం అంతా ఫ్రీనే ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పి కూడా 4 days అవుతుంది, ఇంతవరకు ఎవరు కూడా దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, సో మీరు చూసి రాస్తారో చూడకుండా రాస్తారో నాకు తెలియదు. 3 short answers, 2 long answers from unit 1. It is assignment 1. Similarly, in the same way, unit 2. ఓకే, ఈ రెండు మీరు రాసి నాకు వాట్సాప్ చేయండి. కింద మీ పేరు, మీ నెంబర్, రోల్ నెంబర్ పెట్టాలి. సో అలా చేస్తే మీకు అసైన్మెంట్ మార్క్స్ ఇస్తాను. ఎవరైతే చేయలేదు మార్క్స్ ఉండవు. దేర్ విల్ బి డిఫరెన్స్ ఫర్ దట్ ఇంటర్నల్ మార్క్స్. సబ్మిట్ చేసినోడికి చేయనోడికి ఒకటేలాగా ఉండవు మార్క్స్. ఓకే, సో మీ ఇంటర్నల్ మార్క్స్ అనేది మనకు క్రూషియల్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చేయండి. ఓకే, దాంట్లో మీరు ఇది చేయండి. ఓకే, సో ఇంకా క్లాస్ని కూడా చాలా తక్కువ మంది వాచ్ చేస్తున్నారండి. వై? సో మీకు ఆల్రెడీ అటెండెన్సెస్ కూడా పెడుతున్నాం. 3 to 4 members వాచ్ చేస్తున్నారు, 5 members. మన స్ట్రెంత్ 28 అండి. అందులో యాక్టివ్గా కాలేజీకి వచ్చేవాళ్ళు 18 మంది ఉన్నారు. సో మిగతా 13 మందికి మరి ఏం రోగం వచ్చిందో తెలియట్లేదు. ఓకే, సో మీరు కూడా 100% వినాలి, చూడాలి క్లాస్. అలా చూడకపోతే తర్వాత పేరెంట్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఓకే, మీరేం చేస్తున్నారు, మీరు పాఠాలు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి చూస్తాం తర్వాత ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఓకే, సో వినండి క్లాస్. ఏం చేస్తారు ఇంటి దగ్గర ఎంతసేపు ఖాళీ కూర్చుంటారు? సో క్లాస్ వినండి, అర్థం అవ్వకపోతే అడగండి. ఓకే, ఇంకా I hope all of you have understand the class. Okay, thanks for listening. Thank you.